అమెరికాలో ఇంటికో కన్సల్టెన్సీ, ప్రతి ఒక్కరూ ప్రాక్సీ మీద ఉద్యోగం. ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ప్రాక్సీ కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ ఇండియాలో ఏదో కరోనా వచ్చినప్పుడు కొంతమంది అనుకుంటారు, కానీ కొంతమంది చాలా మందికి తెలుసు ఇది అసలు కల్చర్ అనేది అసలు ఫస్ట్ యుఎస్లో ఉంది అనేది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఒక వీడియో చూశాను. చాలా బ్యాడ్ వేలో అమెరికాలో ప్రాక్సీ బతుకులు, తెలుగువారి ప్రాక్సీ బతుకులని చాలా ఇన్సల్ట్ చేస్తూ తెలుగు వాళ్ళని అమెరికాలో, నేను సపోర్ట్ చేయడం అని కాదు కానీ అలా మాట్లాడడం కూడా తప్పనేది నా పాయింట్. ఇది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయినప్పుడు అయింది కదా. అసలు ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. బేసిక్గా ఏంటి అంటే, ఇప్పుడు మనందరికి తెలుసు, చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. నాకైతే తెలిసింది ఇన్ఫర్మేషన్ అనేది, ఎగ్జామ్లు కూడా ఒకరి బదులు ఇంకొకరు రాస్తున్నారు. ఓకే, ఈ జిఆర్ఈ కానీ లేకపోతే టోఫిల్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకరి బదులు ఇంకొకరు ఎగ్జామ్స్ అయితే రాస్తారు. అయితే ఇక్కడ ఒకరి బదులు ఇంకోరు ఎగ్జామ్ రాస్తున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి అంటే కన్సల్టెన్సీ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, నేను ఎంఎస్ అయిపోయింది. ఓకే, ఎంఎస్ అయిపోయి జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఇంటికో కన్సల్టెన్సీ, చాలా వరకు తెలుగులో కన్సల్టెన్సీస్ పెట్టారు అమెరికాలో. వీళ్ళు ఏంటి అంటే జాబ్ ఇప్పిస్తారు, చేస్తారు, కానీ 20 to 30% అనేది వాళ్ళకి పే చేయాలి. ఈ కల్చర్ ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు కరోనాలో, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ స్టార్ట్ అయినప్పుడు కాదు. ఈ కల్చర్ అనేది యుఎస్ లో చాలా నార్మల్. దాన్ని హైలైట్ చేస్తూ చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే, కంపెనీస్, ఒక 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 కంపెనీ, ఏ కంపెనీ అయినా కానీ ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి ఎన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది, ఎంతమంది లేని ఎంప్లాయీస్, లేని మ్యాన్ పవర్ ఉన్నట్టు చూపించుకుంటుంది. ఆ, ఏది అంటే ఏమి చెయ్యలేనిది మేము చేయగలుగుతామని చూపించుకొని ప్రొజెక్ట్ చేసుకొని ప్రాజెక్టులు తెచ్చుకుంటాం. అండ్ అట్ ది సేమ్ టైం అంత పెద్ద కంపెనీలు చేస్తున్నాడు, ఆ కంపెనీలు ఉద్యోగం తెచ్చుకోవడానికి కొన్ని కన్సల్టెన్సీస్ కానీ రకరకాల సపోర్ట్ తీసుకొని ఏదో వెళ్తా ఉన్నారు. కరెక్ట్ రైటా రాంగా అంటే, మనం కరెక్టా రాంగ్ అని చెప్పడానికి మన ఎవరం కానివ్వండి. అది మనం ఎంతవరకు మనకు నచ్చితే ముందుకెళ్ళాలి, నచ్చకపోతే వదిలేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పటికీ స్టిల్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎక్కువ అయిపోవడం వల్ల కొంతవరకు ఇది ఇంపాక్ట్ అనేది జాబ్స్ మీద పడింది. యుఎస్ లో భారీగా ఓపెనింగ్స్ అయిపోయి భారీగా ఇప్పుడు జాబులు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది హార్ష్ రియాలిటీ. అండ్ చాలా హ్యూజ్ మెంబర్స్ ని టెర్మినేట్ చేసింది కూడా అమెరికాలోనే, యుఎస్లోనే, యుఎస్ కంపెనీస్లోనే. అయితే నేను ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ కల్చర్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ యుఎస్ వెళ్ళి నేను జాబ్ తెచ్చుకుంటాను, కన్సల్టెన్సీ ద్వారా వెళ్తాను అంటే దానికి అక్కడ ఇంకొక ఆప్షన్ లేదు. డైరెక్ట్గా జాబ్ వెళ్తే, ఇంటర్వ్యూస్కి వెళ్తే జాబ్ వచ్చే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇండియాలో అలాంటి పరిస్థితి ఉందంటే అది నేను చెప్పను. ఇండియాలో అయితే జెన్యున్గా సబ్జెక్ట్, ఒకవేళ ఎలా తెచ్చుకున్నప్పటికీ ఎవరికైతే ప్రాపర్ స్కిల్ ఉంటుందో, అది ఇండియా అయినా కానీ యుఎస్ అయినా కానీ, వాళ్ళకు మాత్రమే ఉద్యోగం అనేది నిలబడుతుంది. టాలెంట్ లేదు, స్కిల్ లేదు, సబ్జెక్ట్ లేదు, వాళ్ళకి ఉద్యోగం ఉండదు. చాలా మంది రకరకాల ప్రయత్నాలు యుఎస్ వెళ్ళి కూడా అక్కడ జాబులు సెట్ కాక మళ్ళీ ఇండియా మీద డిపెండ్ అవుతూ రకరకాల పార్ట్ టైం జాబ్, ఎలాంటి జాబులు అంటే కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చేయడం, అది కూడా కంప్లీట్ తెలుగులో బ్లాగ్స్ చేయడం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అక్కడ జాబ్ తెచ్చుకొని ఒకటే ఒక పర్సన్, అంటే ఇప్పుడు నేనే యుఎస్ వెళ్ళాలనుకున్నాను. యుఎస్ వెళ్ళిన తర్వాత, లేకపోతే మా ఇంకొక పర్సన్, ఎవరో ఒక పర్సన్ యుఎస్ వెళ్ళాడు అనుకుంటే, వెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే అతని మీదే ప్రొఫైల్ పెట్టి 3 4 జాబులు చేస్తారు. ఎలా చేస్తారంటే, ఒక జాబ్ వస్తుంది, ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ ల్యాప్టాప్ అది ఇండియాలో ఒకటికి ఇస్తాడు, లేకపోతే అక్కడ ఉన్నోడికి ఒకటి ఇస్తారు, లేకపోతే ఇండియా మీద డిపెండ్ అయితే ఇక్కడికే ఒకరిని పంపిస్తారు. డైరెక్ట్ ల్యాప్టాప్ అన్ని పార్సల్ చేస్తారు, ఇక్కడి నుంచి వీడు ఉద్యోగం చేస్తాడు, వీనికి 1 లక్ష ఇస్తారు, మిగతా 3 లక్షలు 2 లక్షలు వాడు తీసుకుంటాడు. ఇట్లా 3 4 జాబులు అంటే దాదాపు 10 నుంచి 12 లక్షలు ఇంట్లో కూర్చొని సరదాగా కొంచెం మేనేజ్ చేస్తే ఇవన్నీ చేయొచ్చు. అక్కడ చట్టానికి దొరికితే ఏంది ప్రాబ్లం అంటే, చట్టానికి దొరికితే కొంతమంది ఎస్కేప్ అయి వస్తుంటారు. ఒకవేళ అలా కాని పక్షంలో ఇక వాళ్ళు దాని అక్కడ కఠిన చట్టాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి శిక్షలు అనేవి పడుతూ ఉంటాయి. అండ్ ఆర్థిక నేరాన్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇది చిన్నదైనా కానీ వాళ్ళు నార్మల్ టికెటింగ్, నార్మల్ స్పీడింగ్, అంటే ఇప్పుడు మనం ఫాస్ట్గా కార్లో వెళ్తేనే వాళ్ళు చాలా సీరియస్ తీసుకొని కొట్టుదా తీసుకెళ్తాం. సో దానికి తగ్గట్టు పనిష్మెంట్ కూడా ఉంటాయి. దట్ ఈస్ హోల్ డిఫరెంట్.
ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలా వెళ్ళినా, జాబ్ ఎలా తెచ్చుకున్నా, అది ఇండియాలోనే యూఎస్ అయినా కానీ సబ్జెక్ట్ ఉన్నోడు నిలబడతాడు. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. సో ఇలా ఎవరైతే అయ్యో ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, ఇట్ డజంట్ మ్యాటర్. మీ మీకున్న సిచ్యువేషన్ బట్టి మీకు ఏది రైట్ అనిపిస్తుందో అది చెయ్యండి, తప్పేం లేదు. కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఎంతవరకు చేయగలుగుతారు, ఎవరికొకరికి అన్యాయం చేయకుండా, ఓకే, మీరు మిమ్మల్ని జాయిన్ చేసుకున్న కంపెనీకి అన్యాయం చేయకుండా మీరు ఏం చేయగలుగుతారో అది చేసుకోండి, ప్రాబ్లమే లేదు అని నా ఒపీనియన్. నేను ఒకరికి అన్యాయం చేయలేదు అని అనుకుంటే ఎంత కష్టమైనా పడతా, ఏ పనైనా నేను చేసుకుంటూ ముందుకెళ్తా. చిన్న పనా పెద్ద పనా ఇది నేను చెయ్యాలా అని నేను ఎప్పుడు అనుకోను. ఓకే, నేను చేయగలుగుతానా, చేసుకుంటాను, ఎవరికి దీనివల్ల ఇబ్బంది లేదు కదా, ఓకే గో హెడ్ చేసుకుంటాం, ముందుకెళ్తాం. దిస్ ఈజ్ ఎ లైఫ్. ఇది ఒకసారి ఆలోచించండి. సో ఇలాంటి మైండ్లో ఇప్పుడే ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ బ్యాడ్ కల్చర్, చీకటి కోణం, ఇవన్నీ అనవసరమైన విషయాలు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.